అధికారంలో ఉన్నప్పుడు చుట్టూ అహం అనేది వైఫై లాగా ఉంటుంది. మనకు అనుకూలంగానే మాట్లాడాలా, మనకి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే అంగీకరించం, మాకు తెలుసు అంటాం. ఇదే టైప్‌లో ఉంటది. కార్యకర్తల్ని పట్టించుకోవట్లేదు. ప్రతి కార్యకర్త జగన్ ఓడిపోతే గాని ఆయనకి నా విలువ తెలీదు అంటున్నారు అన్నటువంటి విషయాన్ని నేను దాదాపుగా ఏడాది క్రితమే చెప్పా. ఏక ఒకటి వాలంటీర్ వ్యవస్థ అన్నటువంటి దాన్ని వాళ్ళు కూడా అంగీకరిస్తున్నారు. కానీ అసలు తమకేదన్నా పనులో, కాంట్రాక్ట్‌లో ఏదన్నా జరగాలనినో కోరుకున్నారు. అవేమీ జరగకపోవడంతో పాటు అసలు కనీసం జగన్ కూడా పలకరించట్లేదు. ఇంకోటి ప్రతి ఎమ్మెల్యే కూడా గ్రూపులు మెయింటైన్ చేసి సొంత కార్యకర్తల మీద కేసులు పెట్టించారు. అంటే అంతకుముందు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉండుంటారు. లేపోతే పార్టీ కోసం పనిచేసి ఉండుంటారు. ఎమ్మెల్యే గెలిచినటువంటోళ్ళు బయట నుంచి వచ్చినటువంటోళ్ళు ఉండుంటారు. ఎమ్మెల్యేలు వాళ్ళందరినీ కలుపుకెళ్ళాల. వాళ్ళ గ్రూపులు మెయింటైన్ చేశారు. ఆ గ్రూపు ఈ మిగతా వాళ్ళని కలుపుకోల. ఈ కలుపుకోకపోవడం వల్ల వీళ్ళేదన్నా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వీళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టి వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ వాళ్ళ మీదనే కేసులు పెట్టినటువంటి సంఘటనలు బోలెడన్ని. వాళ్ళు తర్వాత సోషల్ మీడియాలో పెట్టినవి ఉన్నాయి. అలాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయినవి ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళ వైపు తీసుకెళ్ళినటువంటివి ఉన్నాయి. కార్యకర్తలను అన్నటువంటిది పట్టించుకోలేదన్నటువంటి అసంతృప్తి చాలా ఉంది. చివరిలో ఈ సిద్ధం సభలు, బస్సు యాత్రల సందర్భంలో ఏదో ప్రయత్నించారు కానీ అప్పటికే అంతా జరిగిపోయింది. ఎమ్మెల్యేలు గ్రూపుల్ని కంట్రోల్ చేయలేదు. పైగా ఒక్కొక్క గ్రూపును ప్రోత్సహించి వస్తుంది. ఇప్పుడు ఓడిపోయినప్పుడు మాత్రం ఏదైతే ముందు కూడా నేను చెప్పాను కదా, గెలిచి చూడు లోకానికి నువ్వు పరిచయం అవుతావు, ఓడి చూడు లోకానికి నువ్వు పరిచయం అవుతావు అన్నటువంటిది ఇప్పుడు ప్రస్తుతం ఒక్కొక్కటి పరిచయం చేసుకున్నారు. అందుకే గుడివాడ అమర్నాథ్ చెప్తున్నారు, జగన్ సంస్కరణతో గ్రామాల్లో నాయకులు బలహీనపడ్డారు, కూటమి హామీలు నెరవేర్చకపోతే పోరాడతామంటూ చెప్పుకొస్తున్నారు. అంటే కార్యకర్తలు గుర్తించకపోవడం వల్లనే ఓడాం అన్నటువంటిది చెప్తూ వస్తున్నారు.